నువ్వు కెమెరా నువ్వు తీసుకో, నువ్వు ఆడికెందుకు ఇచ్చావు, ఆడికెందుకు ఇచ్చినావు, ఆడికెందుకు ఇచ్చినావు నువ్వు కెమెరా, ఆడికెందుకు ఇచ్చినావు నువ్వు ఫోన్ ఇవ్వాలి, ఆడికెందుకు ఇచ్చిన కెమెరా, అదే పెగులుతుంది కదా, అదే చూద్దాం చూద్దాం చూద్దాం, సరే చూద్దాం చూద్దాం. సార్ పగలగొడతా అన్నాడు కదా, పగలగొట్టిండా, పగలగొడదాం, అదే పగలగొడతాడు చూద్దాం. సార్ ఇక్కడ చాలా ఘోరాలు జరుగుతున్నాయి, న్యాయం కోసం పోరాటం చేస్తున్నందుకు ఇక్కడ మొత్తం అందరూ ఒకటై ఏకంగా శుభ్రంగా ఘోరమైన ఇక్కడ అందరూ మీదకి వచ్చి నేను ఒప్పుకోను సార్, నేను ఒప్పుకోను సార్, పిలిపించండి పోలీసులు, ఎవరు సార్ ఎవరు సార్ ఇల్లు, నేను ఎందుకు ఊరుకోవాలి, నేను ఊరుకోను, నేను ఊరుకోను, ఈ రోజు ఇక్కడ తేలాలి, నేను రాను ఇక్కడ నుంచి, రావాలి పోలీస్ రావాలి, నేను ఊరుకోను, నేను ఊరుకోను, నువ్వు బాగా చేస్తున్నావు, ఈ రోజు రా, ఈ రోజు ఉందా ఏమైతే చూద్దాం రా, తీయండి సార్, నేను రాను ఇక్కడ నుంచి కదలేను, ఈ వాళ్ళందరూ మొత్తం అందరూ వీడియోలు ఎక్కడైంది, నా కొడుకుని ఈ పిల్లలకి ఇస్తే ఆ పిల్లలకి ఇచ్చండి, ఏం చేశాడు, ఏం మాట్లాడినట్టు వీళ్ళందరూ కెమెరా పగలు కొడతారా, నా కొడుకుని కొడతారా, ఏడమే ఎలా పెట్టాలో తెలుసు, నేను రాను, ఏమైతుందో అది అవుతుంది, రండి రండి చూపిస్తా మీకు ఏం జరుగుతుంది, ఇవాళ జరుగుతుంది సార్, నేను ఊరుకోను, నేను ఇక్కడ నుంచి ఫోన్ చేయి మొత్తం సార్, సీఏ గారు ఫోన్ చేయి, సరే అందరూ చాలా నీచంగా వీళ్ళందరికీ ఇక్కడ పోలీసు దొంగ వాళ్ళు వీళ్ళందరూ ఇల్లీగల్ చేస్తున్నారంటే వెనకాల నిలబడి, వీళ్ళు హిందువులు కాదు, వీళ్ళు దరిద్రంగా ఇలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు నేను చెప్తా వీళ్ళందరికీ ఉంది మొత్తం అందరికి ఫోటోలు వీడియోది మొత్తం అందరు జుట్టోడిది అగో అక్కడ సోడబుద్ధి ఫస్ట్ వీళ్ళది వీళ్ళందరిది మొత్తం వాళ్ళందరూ వెళ్ళాలి సార్. నేను ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ కంప్లైంట్ నేను వచ్చిన మిమ్మల్ని తీసుకొచ్చా, నేను ఒక్కదాన్ని రాలే, నేను పోలీస్ తో వచ్చిన, నేను పోలీస్ తెచ్చా, నన్ను నా సార్ చూడబెట్టు లాగుతున్నాడు సార్ పైన సార్, ఇలా చెప్పొచ్చా మంచిగా మాట్లాడతా లేదా వీళ్ళకి, వీడు ఏం చేస్తుండే చెప్తా, ఇప్పుడు దిగుతున్నప్పుడు ఏం చేస్తుండే చెప్తా, దారిలో ఇటు సంగతి ఉంది ఈరోజు. మీరు చేసింది ఏంటా, మీరేం చేస్తున్నారా, నేను పేక్ చేయలేదు, నేను రియల్ ఇక్కడ అర్థమైందా, ఇప్పుడు నుండు నేను వెళ్ళాను సార్, నాకు పోలీసు రావాలి ఇక్కడికి, ఇక్కడ రావాలి, నేను రాను, నేను ఇక్కడే ఉంటా, నేను ఊరుకోను సార్, నేను ఊరుకోను వీళ్ళు మాట్లాడిన దానికి దానికి పనిష్మెంట్ ఇక్కడే కావాలా, నేను ఒప్పుకోను సార్, నేను ఒప్పుకోను. ఏం మాట్లాడాను సార్, మీకు తెలీదా సార్, నా కొడుకుని కొట్టి నేను ఒప్పుకోను సార్, లేదు సార్, నువ్వు ప్రెస్ అంతా ఇక్కడికి వస్తుంది, నేను మాట్లాడతా, ఇక్కడ న్యాయం లేదు, ధర్మం లేదు, చాలా నీచంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళ మీద ఇది చేస్తే ఇంత ఘోరంగా అందరూ కలిసి ఇక్కడ ఆడదాన్ని చూడకుండా చాలా ఘోరంగా నా మీదకి దౌర్జన్యం చేస్తూ వాడు ఎవడో వచ్చిండు లోపల నుంచి తిరుగుతుంటే దీని సంగతి చూసుకుందాం అని మాట్లాడుతుంటాడు. ఇక్కడ మా పిల్లడు వస్తే నువ్వెందుకు కెమెరా పట్టుకున్నావురా, నువ్వెందుకు కెమెరా పట్టుకున్నావు అన్నాడు. అబ్బాయి పట్టుకోవడానికి ఇస్తే ఈ అబ్బాయి పక్కన అందించిండు మామూలు చిన్న కెమెరా తీయడానికి. ఆడి కెమెరా పట్టుకొని వచ్చిండంట, నువ్వు ఎందుకు తెచ్చినవరా, నువ్వు ఎంత టైం రానిది, నీ ఎంత వయసు ఎంత అని అడుగుతున్నాడు. ఇగో ఇతను చాలా నీచంగా మాట్లాడిండు, నన్ను బూతులు పెట్టాడు, చాలా నీచంగా మాట్లాడిండు ఇతను. మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు, నీకేం పని, నువ్వు ఇక్కడ ఎవరు అసలు, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నాడు ఇతను. వీళ్ళందరూ కూడా నువ్వు వీడియో చేయకుండా ఏం చేస్తున్నావు, వీడియో తీయడం రాదా నీకు, ఆడ తీస్తుంటాడు, సిగ్గులేదా నీకు, సిగ్గులేదా, వాడు తీస్తున్నాడు చూడు, వాడు తీస్తున్నాడు, వీడేది వాడెవడో వచ్చి మాట్లాడితే పడాల్సిన అవసరం నాకు లేదు, వాడెవడో మాట్లాడితే పడాల్సిన అవసరం నాకు లేదు, అర్థమైందా, నేనేంటో నాకు తెలుసు.
నేను న్యాయం కోసం పోరాడుతున్నా, ఇక్కడే ఉంటాను నేను. రమ్మను, అందరినీ రమ్మను. అతను అలాగే ఇదిగోండి, వీళ్ళంతా కలిసి నన్ను చాలా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి ఒకడు ఉన్నాడు అక్కడ, మా పిల్లండి నన్ను అందరినీ ఇవన్నీ మాట్లాడుతుంటేనంట మనం తప్పు చేసినామంట. న్యాయాన్ని ధర్మాన్ని అడగకూడదు, ఇక్కడ అడగకూడదు. మనం చేసింది కంప్లైంట్, నన్ను పోలీసు వాళ్ళ తీసుకొచ్చిర్రు. నేను తప్పేం చేయలేదు కదా, నాకెందుకు భయం? నేను డైరెక్ట్ గా ఎస్సీ గారితో, డీసీపీ గారితో, ఏసీపీ గారితో మాట్లాడతా. వాళ్ళు వస్తారు, ఏం జరుగుతుందో జరుగుతుంది. నేనైతే ఫైట్ చేస్తాను. నా కొడుకుని నన్ను అంటే మాత్రం ఏం పర్వాలేదు, ఒక మాట పడినంత మాత్రం తప్పు కాదు. కానీ భగవంతుడు అనేవాడు శిక్షించకుండా వదలడు. నేనైతే క్లియర్ గా నా డ్యూటీ నేను చేసిన. ఆ అబ్బాయి కెమెరా ఇస్తే పక్కన ఇచ్చిండు. దానికి నీ కొడుకు ఏంటి, వయసు ఎంత, కెమెరా ఎందుకు తెచ్చిండు అంట. వాడికి 15 సంవత్సరాల నుంచి ఏమన్నా ఉండొచ్చు. వాడికి అందరినీ సపోర్ట్ చేయడానికి ఇంతమంది వచ్చారు. సరే, మన హిందువులు ఎంతమంది వస్తారో ఈ రోజు ఈ సపోర్ట్ గా ఎంతమంది వస్తారో నేను కూడా చూస్తా. నిజంగా కనీసం ఒక ఆడది తక్కువ పోరాడుతుంటే ఒక్కరు వచ్చి ఇక్కడ మాట్లాడితే, ఇక్కడ చూడండి ఒకటి చేయడం కోసం నన్ను ఇంతమంది ఇది చేస్తుంటే, రే తమ్మి నువ్వు ఆగరా, ఏం కాదు, నువ్వు కూర్చొని వెళ్ళిపో, పోలీసులు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు నేను చేయాల్సిన పని చేసేసినాం చాలు. ఏం జరగాలి, ఏం చెప్పినా, ఎక్కడ ఎంత అవుతుందో చూద్దాం. నన్ను తిట్టింది కదా, నన్ను తిట్టిన దానికి ఇగో ఈ వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకో, ఈ వీడియో డౌన్లోడ్ చేసి పెట్టు, ఇమ్మీడియట్ గా పెట్టు, డౌన్లోడ్ చేసి. ఈ వీడియో డౌన్లోడ్ చేయండి, ఎవరు డౌన్లోడ్ చేస్తే వాళ్ళందరూ కంపల్సరీ పంపించండి. ఎందుకంటే వీడియో పోయింది అనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మొత్తం వీడియో డౌన్లోడ్ చేయండి.